మిథున రాశి వారికి ఒక షాక్ పాయింట్ అనే అనుకోవాలి. ఎందుకంటే ఇది మళ్ళీ మీ జీవితంలో ఒక పాత విషయం మళ్ళీ వస్తుంది. ఈ పాత విషయాన్ని గనక మీరు గనక దాటుకుంటే మరి ఇక అదృష్టం మీ వైపే. కాబట్టి నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడు ఏదైనా సరే ప్రతి విషయం మనదే అనుకోవడం కరెక్ట్ కాదు. మరి మిథున రాశి వారికి ఈ రోజున మీరు మర్చిపోయినది, లేదా మీరు తప్పించుకున్నది, ఇక మీది అవ్వదు, రాదు, జరగదు అని అనుకున్నది, మరి ఏదో ఒక రూపంలో మీకు ఏదో ఒక రూపంలో కొన్ని చికాకులు, సమస్యలుగా నిలబడేది, మిమ్మల్ని మరింత ఇబ్బందికరంగా కూడా పెట్టేది, మిమ్మల్ని మీ దగ్గరికి మళ్ళీ జీవితంలోకి రాబోతుంది మిత్రమా. ఇది ఖచ్చితంగా మిథున రాశి వారి యొక్క జీవితంలోనే జరుగుతుంది. ఇది నా జీవితంలో ఇక లేదు. ఇక అనుకున్నది కూడా ఒక సమస్య ఈరోజు మళ్ళీ మీ ముందుకైతే వస్తుంది. ఇది యాదృచ్ఛికం అయితే కాదు. ఇది మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మలుపు. అప్పట్లో వదిలేసినటువంటి విషయం ఇప్పుడు మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని పరీక్షించడానికి కూడా వస్తూ ఉంటుంది. మరి ఆ పరీక్షించడానికి విషయం అనేది మిమ్మల్ని ఎప్పటికప్పుడు కూడా మరింత జీవితంలో అందంగా, ఆనందంగా, ఆశ్చర్యంగా మరి మిమ్మల్ని మారుస్తూనే ఉంటుంది. మరి అవి మార్చేటప్పుడు ఎప్పటికెప్పుడు మీరు సాధించుకోవాలనే అనుకుంటారు. కానీ అవి సాధించుకోలేకుండా కొన్ని కొన్ని ఇబ్బందులు పడుతూనే ఉంటారు. మరి మిథున రాశి వారు సాధారణంగా చాలా తెలివైన వారే. ఎప్పటికప్పుడు ఏదైనా అనుకుంటారు. ఆ పని అనుకున్నారంటే అది ఖచ్చితంగా జరగాలి. జరిగితేనే వాళ్ళకి ఏదో ఒక రూపంలో అనుకూలంగా కూడా మారుతూ ఉంటుంది. కానీ ఈ రోజున మరి ఒక చిన్న బలహీనత కూడా ఉంటుంది. ఒక నిర్ణయం కూడా తీసుకోవాల్సొస్తుంది. మరి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారు మీరు. మరి ఆ కన్‌ఫ్యూజన్‌లోనే మీకు మరింత ఇబ్బంది, మరింత మానసికంగా ఒత్తిడి, మరింత నష్టాలు కూడా కలిగేటువంటి మార్గాలైతే కనపడుతూనే ఉన్నాయి. మరి అవి కనిపేటప్పుడు కొన్ని విషయాలు పెండింగ్‌లో పడిపోతాయి. అది ముఖ్యంగా ఒక సంబంధ విషయం కావచ్చు. అలాగే ఒక మాట చెప్పాల్సినటువంటి విషయం కావచ్చు. అదే విధంగా ఒక పని అంటే బతుకుదెరువు పనికి సంబంధించినటువంటి విషయం కూడా కావచ్చు. ఇన్ని విషయాలు మనకి జరిగేటప్పుడు మనకి కొన్ని కొన్ని లోటుపాట్లు, కొన్ని కొన్ని ఇబ్బందులు, కొన్ని కొన్ని మంచి చెడులు జరగడం సహజం. కానీ ఇవన్నీ పూర్తిగా ముగియలేదు మిత్రమా. అవి మళ్ళీ మీ దగ్గరికే వస్తున్నాయి. అసలు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఒక పాత వ్యక్తి అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు మళ్ళీ మీ జీవితంలోకి రాబోతున్నారు. అదే విధంగా ఒక పాత విషయం కూడా మళ్ళీ మీ ముందుకు వస్తుంది. మీరనుకుంటారు ఇది మళ్ళీ ఎందుకొస్తుందని. కానీ ఇది రాండమ్ కాదు మిత్రమా. ఇది మీకు భగవంతుడిచ్చేటువంటి ఒక గొప్ప అవకాశం అనైతే నేనైతే చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు పోయినటువంటి సమస్యను పోతే మనకి గొప్ప అవకాశం ఎలా అవుతుందని అనుకుంటారు. కానీ ఎందుకవుతుందంటే, ఈ రోజున మీకు కలిగేటువంటి ఈ అవకాశం, మీకు కలిగేటువంటి ఈ యొక్క ఆలోచన మిమ్మల్ని మరింత సుఖ జీవితాన్ని అనుభవించేలా కూడా చేస్తూ ఉంటుంది. అసలు పాత సమస్యలంటే ఏమిటి? చాలామంది అనుకుంటారు, అసలు పాత సమస్యలంటే ఏంటి? అవి ఎందుకొస్తున్నాయి? ఎందుకు అని మనకి అసలు ఏమేమి లేవు గదా! అని అనుకుంటారు. కానీ మీకిప్పుడు చెప్తాను అసలు ఆ పాత సమస్యలనేది ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను. ముఖ్యంగా పాత సమస్య అంటే మిత్రమా మిథున రాశి వారికి ఒక వ్యక్తి. అంటే మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు, అది ఆడవాళ్ళు గావచ్చు, మగవాళ్ళు గావచ్చు, లేదా ఏదో ఒక రూపంలో మిమ్మల్ని మధ్యలో సంబంధం బ్రేక్ అయినప్పుడు, లేదా మిమ్మల్ని ఏదో ఒక రూపంలో మానసికంగా మిమ్మల్ని ఒత్తిడి కలిగించినప్పుడు, మిమ్మల్ని కుదురు లేకుండా చికాకుల్లోకి కలగవేసినప్పుడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు పూర్తిగా మళ్ళీ మీ జీవితంలోకి రావడానికైతే కనపడుతూ ఉన్నారు. అదొకటి. రెండవది ఆర్థిక సమస్య. ప్రతి ఒక్కళ్ళకి సమస్యలుంటాయి. కానీ ఆర్థికంగా ముందుకు వెళ్ళాలని అనుకునేవాళ్ళు చాలా మంది తక్కువ. కానీ మరి ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రాకుండా పోవడం, మరి అదే విధంగా నమ్మకం పెట్టుకున్న చోటే మీకు నష్టం కలగటం అంటే అది వ్యాపారాల్లో కావచ్చు, బిజినెస్‌ల్లో కావచ్చు, అనేక రకాల్లో కావచ్చు. మరి మీకు అక్కడ ఏదో ఒక రూపంలో నష్టం కలగటం, మరి మీకు జరుగుతుంది. అతిపెద్ద మూడో నష్టం ఏంటంటే స్నేహ నష్టం. చాలా మందికి మనం అందరితో స్నేహంగా ఉంటాం. అందరూ మనవాళ్ళే గదా! మనకు నచ్చినట్టుగానే ఉంటారు. ప్రతి ఒక్క పని మనకు నచ్చినట్టుగానే చేస్తారు. ఎవరిని మనం మోసం చేయలేదు, ఎవరిని మనం ఇబ్బంది పెట్టలేదని మీరనుకుంటారు. వాస్తవం అది. కానీ ఈ రోజున మీకు జరిగేటువంటి సిట్యుయేషన్, జరిగేటువంటి ఈ పననేది మీకు పూర్తిగా మరింత ఇబ్బందికరంగా కూడా మారటమే కాదు, మిమ్మల్ని మరింత మానసికంగా ఒత్తిడి కలిగించడానికి కూడా కారణమవుతుంది మిత్రమా. ఇక వదిలేసినటువంటి అవకాశాలు కూడా మళ్ళీ మనకు రావడం, మళ్ళీ అదే పని మళ్ళీ మళ్ళీ మీ ముందుకు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. సో, అలాంటివి కూడా మీరైతే ఒకటికి 10 సార్లు కూడా ఆలోచించి ముందుకు తీసుకెళ్తేనే మరింత ఉపయోగకరంగా కూడా ఉంటుందని నా ఉద్దేశం. మరి ముఖ్యంగా ఈరోజు ఈ విషయాలన్నీ కూడా ఏదో ఒకటి మళ్ళీ మీ జీవితంలోకి రావడానికైతే సిద్ధంగా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా మిమ్మల్ని మరింత మీ జీవితంలోకి తీసుకురావడానికే వస్తున్నాయన్నమాట. కాబట్టి ఈ సమస్యలు మళ్ళీ ఎందుకొస్తాయంటే, మిథున రాశి వారు ఈ సమస్య తిరిగి రావడానికి కొన్ని ముఖ్యమైనటువంటి కారణాలైతే ఉన్నాయి. లేవని కాదు. కానీ ఆ కారణాలనేది ఏంటంటే, మీరు అప్పట్లో ఒక నిర్ణయం తీసుకొని అది మళ్ళీ మార్చేశారు.
మరి ఆ మార్చినటువంటి నిర్ణయమే ఈ రోజున మీకు ఇబ్బందికరంగా కూడా మారుతుంది. మరి అదే విధంగా పూర్తిగా ఒక పని కూడా చేసినట్టుగా చేసి, ఆ పని కొద్దిగా అనుకోకుండా పూర్తిగా ఆపేశారు. క్లారిటీ లేకుండా చేశారు. అది కూడా మిమ్మల్ని మరింత ఇబ్బందికరంగా కూడా మారుస్తుంది. మరియు కర్మ ఫలితం కూడా ఉంటుంది మిత్రమా. ఈ చర్యలకు ఫలితం ఇప్పుడు మీకు ముందుకైతే వస్తుంది. ఈరోజు కనిపించేటువంటి సంకేతకాలు ఈరోజు మీరు గమనించాల్సినవి. ముఖ్యంగా ఏంటంటే, మీకు ఇవన్నీ ఇలాగ జరగాలని రాసిపెట్టి ఉన్నప్పుడు ఏంటంటే, మీకు ఒక ఫోన్ కాల్ అనుకోకుండా వస్తుంది. మరియు ఒక వ్యక్తి నుంచి మెసేజ్ రావడం. మరి అదే విధంగా పాత విషయాలు గుర్తుకు రావడం. మరియు ఒకే విషయం మళ్ళీ మళ్ళీ ఆలోచించడం. ఇవన్నీ కూడా మీకు ఆ యొక్క పోయినటువంటి అవకాశాలు మళ్ళీ తిరిగి రావడానికి గల కారణాలుగా కనపడుతుంది మిత్రమా. సో, నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఇవన్నీ కూడా పూర్తి సంకేతకాలే. ఇలాంటి సమయంలోనే చాలామంది చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఏముందిలే ఇది మనం చేసిందే కదా! మనకు నచ్చిందే కదా! అని అనుకుంటూ ఉంటారు. మీరు చేయవలసినటువంటి పనులు కూడా కొన్నైతే ఉన్నాయి. కానీ ముఖ్యంగా అసలు ఆ పనులేంటంటే మీరు ఈరోజు క్లియర్‌గా ఒక నిర్ణయం తీసుకోవాలి అసలు ముందుగా. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఓవర్ థింకింగ్ చేయొద్దింక. ఓవర్ థింకింగ్ చేస్తే ఇక మీరు మానసిక ఒత్తిడిలోకి, మానసిక ఇబ్బందుల్లోకి వెళ్ళడం ఖాయం. మరి అదే విధంగా ఈరోజు మీకు కనపడేటువంటి ఒక విషయం, మీకు జరిగేటువంటి ఒక మార్పు, వచ్చేటువంటి ఒక మంచి గట్టి నిర్ణయాలు. ఇవన్నీ కూడా మిమ్మల్ని మరింత ఉపయోగకరంగా కూడా మారుస్తాయి మిత్రమా. అవన్నీ ఉపయోగకరంగా మార్చే ముందు మీరేంటంటే ఒకరితో మాట్లాడాలనిపిస్తే మాట్లాడండి. ఒక పని కంప్లీట్ చేయాలని అనిపిస్తే పని పూర్తి చేయండి. అలా చేస్తేనే మీకు మరింత ఉపయోగకరంగా కూడా ఉంటుందని నా ఉద్దేశం. మరియు మరి జాగ్రత్త కూడా కొద్దిగా ఉండాలి. మిథున రాశి వారు ముఖ్యంగా ఈ 3 తప్పులు చేయకండి. ఈ 3 తప్పులు గనక చేస్తే మీ మీ యొక్క జీవితాన్ని మీరే చేతులారా నాశనం చేసుకున్న వాళ్ళైతే అవుతారు మిత్రమా. అవేమిటో ఇప్పుడు నేనైతే మీకు ఇప్పుడు చెప్తాను వివరంగా. అందులో ముఖ్యంగా మొట్టమొదటిది ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ మార్చడం చేయకూడదు. అది నువ్వని కాదు ఎవరైనా సరే. నిర్ణయం మార్చడం చేస్తే అది ఖచ్చితంగా అది జరగబోయేటువంటి ఒక మాటలో, జరగబోయేటువంటి ఒక మార్పులో ఎఫెక్ట్ పడటం కన్ఫర్మ్‌గా ఖాయం. మరి అదే ముఖ్యంగా ఏంటంటే ఈ రోజున అలా చేసేటప్పుడు ఇతరుల మాటలు కూడా ఎక్కువగా వినకుండా ఉండడం మరింత ఉత్తమమైనటువంటి పని. ఇది నాకు తెలిసినటువంటి సలహా. మరి అతి ముఖ్యంగా ఏంటంటే, మరి చివరి నిమిషంలో వెనక్కి తగ్గడం చేయకూడదు. అలా చివరి నిమిషంలో మీరు గనక వెనక్కి తగ్గడం గనక చేస్తే, అది మీకు మరింత ఇబ్బందికరంగా కూడా మారుతూ ఉంటుంది. అది కన్ఫర్మ్‌గా. మరి ఇలా చేస్తే మీరు మళ్ళీ స్ట్రక్ అవుతారు. ఇలా గనక ముందుకు గనక వెళ్లారంటే, మీరు మరింత ఇబ్బందికరంగా కూడా వెళ్ళేటువంటి అవకాశాలు కూడా మరింత ఎక్కువగా ఉన్నాయి మిత్రమా. కాబట్టి నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, మరి మీరు ఖచ్చితంగా కొన్ని కొన్ని పరిహారాలు చేయాలి. కొన్ని కొన్ని దాన ధర్మాలు గూడా చేస్తే మీ జీవితము బాగుంటుంది. మీరు గూడా బాగుంటారు. మరి మిథున రాశి వారికి ఇటువంటి సమయంలోనే ముఖ్యంగా ఒక సమస్య నుంచి బయటపడడానికి పరిహారం చేయాలి. ఉదయాన్నే లేచి శుభ్రంగా స్నానం చేసి, ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని సూర్యునికి సమర్పించండి. అలాగే ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని 17 సార్లు జపించండి. అలాగే ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 17 సార్లు జపించండి. పచ్చని వస్తువులు, పండ్లు లేదా కూరగాయలు ఏదైనా సరే దానం చేయండి. ఈరోజు అబద్ధం చెప్పకుండా ఉండండి. ఈ పరిహారం వల్ల మీకు క్లారిటీ వస్తుంది. గందరగోళం తగ్గుతుంది. సరైన నిర్ణయం కూడా తీసుకుంటారు. సో, మిథున రాశి వారికి ఈరోజు చాలా కీలకం. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం మీకు రాబోయే రోజులపై కూడా మరింత ప్రభావం కూడా చూపుతుంది. ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయి మిత్రమా, షేర్ చేయి. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా. స్వస్తి.